ఓం సాయిరామ్. బాబా బిడ్డలారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ బాబా పాదాల చెంత కూర్చొని ఒక అద్భుతమైన లీలను విందాం. షిరిడి సాయిబాబా ఎప్పుడు ఒక మాట చెప్తారు, నువ్వు నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను. ఈ కథ అలాంటిదే, ఒక అచంచలమైన నమ్మకం గురించినది. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద భక్తుడు ఉండేవాడు. అతని పేరు రామయ్య. రామయ్యకు బాబా అంటే ప్రాణం. ప్రతిరోజు పడుకునే ముందు బాబా పటాన్ని చూస్తూ తన బాధలన్నీ చెప్పుకొనేవాడు. ఒకసారి రామయ్య తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఇంట్లో తినడానికి తిండి లేదు, మందులు కొని వేసుకోవడానికి స్తోమత లేదు. గ్రామస్తులంతా, రామయ్య, నీ బాబా నిన్ను కాపాడడం లేదు చూడు అని ఎగతాళి చేసేవారు. కానీ రామయ్య ఒకటే అనేవాడు, నా బాబాకు తెలుసు నాకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిని చెయ్యడు అని. ఒకరోజు అర్ధరాత్రి రామయ్యకు జ్వరం తారాస్థాయికి చేరింది. అపస్మారక స్థితిలో ఉన్న రామయ్యకు ఒక కల వచ్చింది. ఒక వృద్ధుడు చిరిగిన కఫ్ని ధరించి చేతిలో సట్కా పట్టుకొని తన ఇంటి తలుపు తట్టినట్టు అనిపించింది. ఆ వృద్ధుడు రామయ్య నుదిటిపై విభూతి రాసి, బిడ్డా, భయమొద్దు, రేపటి నుండి నీ కష్టాలు తీరిపోతాయి అని చెప్పి మాయమైపోయారు. మరుసటి రోజు ఉదయం రామయ్య నిద్ర లేచేసరికి అద్భుతం జరిగింది. అతని జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఒంట్లో ఏదో తెలియని శక్తి. అంతేకాదు, అదే రోజు ఒక ధనవంతుడు వచ్చి రామయ్య పాత బాకీని తీర్చేశాడు. కాకుండా అతనికి ఒక చిన్న పని కూడా ఇచ్చాడు. చూశారా, బాబా తన భక్తులను ఎప్పుడూ చెయ్యి విడవరు. మనం చేయాల్సిందల్లా 2 విషయాలు. 1 శ్రద్ధ, 2 ఓర్పు. ఈ రాత్రి మీరు పడుకునే ముందు మీ కష్టాలను బాబా పాదాల దగ్గర వదిలేయండి, ఆయన చూసుకుంటారు. ఓం సాయిరామ్. ఈ కథ మీకు నచ్చితే కమెంట్లో ఓం సాయిరామ్ అని రాయండి. ధన్యవాదాలు.